మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలో మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చదువుకుందాము. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నెమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఆయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య, నా తండ్రి, సాయం సమయంలో ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా నాయన మీరు మహిమను పొందుకున్నారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలువెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించి సహాయం చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవా, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి అయ్యా, యూట్యూబ్ ద్వారా వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి జీవితాల్లో నాయన మీరు కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. సాతాన క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాన క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాన క్రియలు లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి, సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మరి ప్రభువు ఆ ధోనిలో ఉన్నారట. ఆయన శిష్యులు కూడా ఆ ధోనిని ఎక్కి మరి ప్రయాణమై వెళ్తున్నట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. అంతట సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అనుందండి. చూడండి, ప్రభువు ఆ ధోనిలో ఉన్నారు, శిష్యులు ఆ ధోనిలో ఉన్నారు. కానీ దాని మీదకి ఏం లేచిందంట? తుఫాను లేచిందంటండి. మన జీవితాల్లో కూడా, మన కుటుంబంలో దేవుడు ఉన్నప్పటికైనా కూడా ఒక్కొక్కసారి తుఫానులు వస్తాయండి. ఏమొస్తాయి? గాలులు వస్తాయి, తుఫానులు వస్తాయి అన్నమాట అండి. అయితే మన యొక్క విశ్వాసాన్ని బట్టి భయపడకపోవడం అనేటువంటిది జరుగుతుందండి. మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుందండి. అయితే ఇక్కడ వీళ్ళు శిష్యులు అని రాయబడింది. ఈ యొక్క శిష్యులు అంటే ఆయనకి శిష్యులు ఎలా అయ్యారు? వీళ్ళు ప్రభువారు వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారట? వాళ్ళకి కలిగి ఉన్న సమస్తాన్ని వారు చేసుకునే మరి ఆ యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే మరి అది ఏ పని అయినప్పటికైనా కూడా వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన మరి వాళ్ళు ఏ పని అయితే చేసుకునేవారో దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వారండి ఈ శిష్యులు అంటేనే. ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన కూడా వెళ్ళిన వారు, ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసిన వారు, ఆయన కూడా వెళ్ళినప్పుడు మరి వారికి భోజనం ఉంటే తిన్నారు, లేకపోతే ఊరుకున్నారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళకి తినడమో తెలుసు, తినకపోవడము కూడా తెలుసు. కడుపు నిండా తినడం తెలుసు, కడుపు కాలిపోవడం కూడా తెలుసు. ఇవన్నీ అనుభవాలు కూడా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా మనము అద్దరికి వెళదామని చెప్పినప్పుడు ఆ ధోని ఎక్కారట శిష్యులు, ఆయన కూడా ఎక్కాడట. ఆయన నిద్రపోతున్నాడు అని రాయబడింది. అయితే మరి దావీదు గారి కీర్తనలో ఏమని రాస్తాడంటే, ఇశ్రాయేలుని కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు అని ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు మన దేవుడు నిద్రపోయే దేవుడా అండి? కాదు. ఆయన మనుష్య రీతిగా లోకంలోకి వచ్చాడు కనుక ఆయన నిద్రపోయినట్టుగా ఆయన
అమరమున తలవాల్చి ఆయన నిద్రపోయినట్టుగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా అసలు ప్రభువు నా జీవితంలో ఉన్నాడా, నా కుటుంబంలో ఉన్నాడా అనే అనుమానం మనకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన జీవితాల్లో కుటుంబాల్లో జరిగే పరిస్థితులను బట్టి అలాంటి అనుమానాలు కలుగుతాయండి. దేవుడు గనక నా జీవితంలో ఉంటే, దేవుడు గనక నా కుటుంబంలో ఉంటే ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వస్తాయి? ఈ గాలి మాటలేంటి? ఇలాంటి మరి ఈ పరిస్థితులు ఏంటి? నాకు ఎందుకు నేను ఇవన్నీ ఇలా అనుభవించాల్సి వస్తుంది? ఎందుకు ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతుంది? అందరి పరిస్థితులు బాగానే ఉన్నాయి, నా పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా ఆలోచించే మరి పరిస్థితి ఉంటుందండి. ఆలోచించుకుంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు జరుగుతుంది? నేను ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాను కదా, నా జీవనోపాధిని కూడా నేను విడిచిపెట్టాను కదా, నా వృత్తిని విడిచిపెట్టాను కదా, నా యొక్క జాబుని విడిచిపెట్టాను కదా, నా యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టాను కదా. ఇలాగ రకరకాలుగా ఎవరు ఏ పనిని విడిచిపెట్టారో, నిజంగా నేను అదే పనిలో కంటిన్యూ అయ్యుంటే కనుక నేను చాలా ధనాన్ని సంపాదించుకునేవాడిని కదా, చాలా ధనాన్ని సంపాదించుకుందును కదా నేను. మరి అప్పుడు ఒకరికి చేయి చాపన అవసరం లేకుండా ఉండే పరిస్థితి నాకు ఉండేది కదా అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ అక్కడ వీళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడండి. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడండి. విశ్వాసలము అంటే మనము బైబిల్ తీసుకుని మందిరానికి వచ్చినంత మాత్రాన విశ్వాసులం అయిపోమండి. మనం పాటలు పాడినంత మాత్రాన విశ్వాసులం అయిపోము. ప్రార్థన చేసినంత మాత్రాన విశ్వాసులం అయిపోమండి. మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలండి. నేతి బీరకాయ అనే పేరు ఉంటుందటండి, కానీ నెయ్యి ఉంటుంది అందులో, దాని పేరు అది. అలాగే విశ్వాసి అంటే విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు కూడా ఉంటారు. విశ్వాసం ఉన్న వాళ్ళకే ఆ పరీక్ష వస్తుందండి, విశ్వాసం లేని వాళ్ళకి ఆ పరీక్ష రాదు. మన విశ్వాసం ఎంత ఉందా అని పరీక్ష వస్తుందండి. ఎల్కేజీ పిల్లోడికి ఎల్కేజీకి సంబంధించిన పరీక్ష ఉంటుంది, ఫస్ట్ స్టాండర్డ్కి ఫస్ట్ స్టాండర్డ్ పరీక్ష ఉంటుంది, ఫిఫ్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్ పరీక్ష ఉంటుంది, 10th పరీక్ష ఉంటుంది, ఇంటర్కి ఇంటర్ పరీక్ష ఉంటుంది, ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుంది, డాక్టర్స్కి డాక్టర్ పరీక్ష ఉంటుంది, ఐపీఎస్లకి ఐఏఎస్లకి ఆ పరీక్షలే ఉంటాయి. ఒకళ్ళ పరీక్షలు ఒకళ్ళకి రావండి. ఇక్కడ వీళ్ళ శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టారు. వీళ్ళు విడిచిపెట్టి యేసు ప్రభు కూడా తిరుగుతున్నారు. అంటే వాళ్ళు నష్టపోయారా, వాళ్ళు సంపాదించుకుంటున్నారా? ప్రభు కొరకు నష్టపోయారా, ప్రభు కోసం సంపాదించుకోవడం కోసం తిరుగుతున్నారా? నష్టపోయారండి. ఏం చేశారు? మరి జీవనోపాధిని వదిలేశారు కదా, అంటే ఏం చేసినట్టు? ఇప్పుడు వాళ్ళు నష్టపోయినట్టు. నష్టపోయినంత మాత్రాన వాళ్ళకి సంపూర్ణ విశ్వాసం ఉన్నట్టు లెక్క కాదు. అక్కడ వాళ్ళకి సంపూర్ణ విశ్వాసం ఉన్నట్టు లెక్క కాదు. ఇప్పుడు మెల్లగా పరీక్షింపబడుతున్నారు. వాళ్ళు ఏమొస్తున్నాయి? వాళ్ళకి స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి మెల్లమెల్లగా పరీక్షలు మొదలవుతాయి. చిన్ని చిన్ని పరీక్షలు చెప్పారు కదా, ఎల్కేజీ పరీక్ష వస్తుంది, చిన్ని పరీక్ష, కానీ వాడికి అదే పెద్ద పరీక్షలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడికి తగిన పరీక్ష అది. వాడి చిన్ని పిల్లోడు, చిన్ని చదువు, కానీ వాడికి తగిన పరీక్షే. కానీ అది ఏ 2-3 క్లాసులు చదివే వాడికి ఎల్కేజీ పరీక్ష ఎలా ఉంటుంది? వాళ్ళు మూసుకుని రాసేయచ్చు. ఏంట్రా అలా అయిపోతున్నావు అంటారు. ఎందుకని? వీళ్ళ అవన్నీ దాటుకుని వచ్చేసారు కనుక వీళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఇంకా అక్కడే చదువుతున్నారు కనుక వాళ్ళకి అది కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. చిన్న పిల్లోడికి చిన్న పరీక్ష పెద్ద పరీక్షలాగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి పరీక్ష మొదలయ్యిందండి. ఏం మొదలయ్యింది? చిన్న పరీక్ష మొదలయ్యింది అన్నమాట. ఆ పరీక్షలో వీళ్ళు ఏమైపోతున్నారంటే అలల చేత కప్పబడెను అంది అని ఉంది అక్కడ. ఆ దోణి దేని చేత కప్పబడిందంట? అలల చేత కప్పబడిందంటండి.
అలల చేత కప్పబడితే వాళ్ళు ఇంకేముంది, మనం చచ్చిపోతాము, అనవసరంగా యేసు ప్రభువుని వెంబడించామేంటి, మనకున్నాయన్నీ వదిలేసి ఈయన్ని వెంబడించామేంటి, ఇప్పుడు మనం ఏమైపోతామో, మనం బ్రతుకుతామన్న ఆశ కూడా మనకు లేదు అనేటువంటి భయం వాళ్ళలోకి వచ్చేసింది. ఏం భయము అంటే మరణ భయం అండి. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా వృద్ధులైనా మరణం అంటే భయపడని వాళ్ళు ఉంటారా అండి? ఉండరు. ఏ వయసుల వారికైనా మరణం అంటే ఏంటి? భయము. ఇప్పుడు మరణ భయం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈ సముద్రంలో ఈ అలల చేతిని కప్పబడిపోయింది అంటే ఇది ఏమైపోద్ది? ఇప్పుడు మునిగిపోతుంది. మునిగిపోతే మనం చచ్చిపోతాం. మనకి ఈత రాదు. వాళ్ళకి ఈత వచ్చా? రాదు. ఈత వచ్చినోడికి భయం ఉండదు, ఏది వచ్చినా భయం ఉండదు. కానీ ఇప్పుడు భయం వచ్చేసింది వాళ్ళకి. ఏ భయం వచ్చింది? మరణ భయం వచ్చింది. ఆ భయం వచ్చేసి ఆయన్ని పిలుస్తున్నారు, అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో నశించిపోవచ్చున్నాము. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. మేము నశించిపోతున్నామయ్యా, నువ్వు నిద్రపోతున్నావేంటి? ఆయన నిద్రపోయే దేవుడు ఆయన కునుకడు, నిద్రపోవడం. కంటికి రెప్పలా మనల్ని కాపాడే దేవుడు ఆయన. అందుకే ఏ రాత్రి టైంలో అయినా మనకి ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టరు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, హాస్పిటల్ తెరిచి ఉండొచ్చు, తెరవకపోవచ్చు, మందులు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండేది ఎవరండి? అక్కడ మందులు ఉన్నా లేకపోయినా, డాక్టర్ ఉన్నా లేకపోయినా, హాస్పిటల్ ఉన్నా లేకపోయినా ఎవరుంటారు మనకి? ప్రభువు ఉంటారు. అందుబాటులో ఎప్పుడూ ప్రభు ఉంటారు. ఆయన మనల్ని స్వస్థపరచాలంటే మందు అవసరం ఉండదు. మందులు దొరకలేదు అని భయపడిపోతారు చాలామంది. ఆ మందు అవసరం లేకుండా కూడా దేవుడు ఏం చేయగలడు? మనల్ని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆ మందుల్ని ఇప్పించగలడు. ఒకవేళ మందు దొరకకపోయినా ఆయన స్వస్థపరచగలడండి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచిన వాడు ఆయన. అందుకని వారు మరణ భయముతో, ప్రభువా మేము నశించిపోతున్నాము అని చెప్పి వాళ్ళు ఆయన లేపుతున్నారటండి. అక్కడ లేపితే అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయెను. అక్కడ ఏమని పిలిచాడు వాళ్ళని? అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? ఉన్నది. కానీ ఎలా ఉన్నది? అల్పంగా ఉందటండి. ఒకప్పుడు మేము చావు బతుకుల్లో మేముంటే అల్ప విశ్వాసులారా అంటాడేటీనా? మేము మాకున్నాయన్నీ సర్వం విడిచిపెట్టి మేము ఆయన్ని వెంబడిస్తే మమ్మల్ని పట్టుకొని ఏమంటున్నాడు ఆయన? అల్ప విశ్వాసులారా అంటాడేంటి అనుకునే అవకాశం ఉంది అక్కడ. కానీ అన్నీ విడిచిపెట్టినేసినంత మాత్రాన్ని ఏమున్నట్టు కాదు అక్కడ. సంపూర్ణ విశ్వాసము, బలమైన విశ్వాసం ఉన్నట్టు కాదు అక్కడ. విశ్వాసం వేరు, అవన్నీ వేరండి. అయితే ఎంత చేసిన వాళ్ళని పట్టుకుని ఏమన్నాడు ఆయన? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. దేనికి భయపడ్డారు వీళ్ళు? గాలికి సముద్రానికి భయపడిపోయారటండి. ఇక్కడ సముద్రము లోకమండి. సముద్రం ఏంటి? లోకానికి సాదృశ్యం, లోక ప్రజలకు సాదృశ్యం సముద్రం అంటేని. ఆ ప్రజలకి జడిసిపోతున్నారటండి, భయపడిపోతున్నారటండి. అయితే గాలి అనగా లేని మాటలండి. గాలి మాటలు అంటే ఏంటి? లేని మాటలు మాట్లాడతారన్నమాట. ఆ గాలి మాటలకి భయపడిపోతున్నారటండి. ఒకటి లేని మాటలకు భయపడుతున్నారు, రెండోది లోకపు వ్యక్తులకు భయపడిపోతున్నారటండి.
అప్పుడు దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పి గాలిని సముద్రాన్ని ఆయన గద్దెంపగా మిక్కిలి నిమ్మళమాయేను. అదేమైపోయిందంట? ఆయన లేచాడు. లేచి గాలిని సముద్రాన్ని ఏం చేశాడట ఆయన? ఏ గాలి, ఏ సముద్రమా, ఏంటా గోల అన్నాడు ఆయన. స్కూల్లో మాస్టారు ఉంటారు, క్లాస్ మాస్టర్ ఉంటారు, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఏమంటారు? లేచి, రేయ్ ఏంటది గోల అంటాడు ఆయన. నోరు మూసుకుని కూర్చోండ్రా అని అనవలసి వస్తుందండి. ఏంట్రా గోల అనేటప్పటికి ఏమైపోతారు పిల్లలు? సైలెంట్ అయిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? నోరు మూసుకుని మీరు కాముగా కూర్చోండ్రా అని అర్థం అక్కడ. అంతేగాని నోరు మూసుకుని కాముగా కూర్చోండ్రా అని చెప్పక్కర్లేదు ఆయన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆయన చేసిన పని అదే. ఏమంటున్నాడు ఆయన? ఏ సముద్రమా, ఏ గాలి, ఏంటా గోల అన్నాడు ఆయన. ఏమైపోయింది అది? నిమ్మళమైందంటే నా అర్థం ఏంటి? ఏం చేస్తున్నట్టు అది? మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారో లేదో? అక్కడ ఎలాగుంటుందంట? నేను వెళ్ళలేదులేండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? శబ్దం వస్తుంది అక్కడ, గోల. లోకం ఏం పెడుతుంది? గోల పెడుతుంది. అందుకే మీరు ఏమంటారంటే, ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే మీరు ఏమంటారంటే, మాకు ఏంటి గోల అసలు? ఏమంటారు? మాకేంటి గోల? ఎప్పుడు చూసినా మాకు పడే ఉంటారు, ఏంటి గోల ఏంటి మాకు అంటారు మీరు. అంటే ఏం చేస్తున్నట్టు వాళ్ళు? మీ గురించి వాళ్ళు ఏంటేంటో అంటూ ఉంటారన్నమాట. దాన్ని ఏమని అంటున్నారు? గోల అంటున్నారు మీరు. మాకేంటి గోల అసలని? మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వరా అంటారు. అంటే ఈ లోకమనే సముద్రము, ఈ లోకమనే ప్రజలు మనల్ని ఏం చేయనివ్వరంట? నిమ్మళంగా ఉండనివ్వరటండి. ఏం చేయరటండి? మనము నిమ్మలంగా ఉన్నా వాళ్ళ నిమ్మలంగా ఉండేవరటండి. ఏం చేస్తారు మరి? గోల గోల, గాలి మాటలు, లేని మాటలు అన్నమాట. మన మీద ఏం మాటలు ఉంటాయి? కృత్రిమముగా కల్పించేస్తారటండి. ఎవరు కల్పిస్తారో చెప్పనా? మారు మనసు లేని వాళ్ళ కృత్రిమమైన మాటలు మన మీద కల్పించి చెప్తారటండి. కల్పించి చెప్తారట. ఆ మాటలకి మనం హృదయం ఏమైపోద్ది అంటే, చిచ్చి ఏంటి మాటలేంటి అసలు? నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడలేదు కదా, నేను ఇలా అనలేదు కదా, అలా అనలేదు కదా, ఏ మాటలు నా మీద ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని మనకేమనిపిస్తుంది అంటే, చాలా చిరాగ్గా, బాధగా, వేదనగా అలా అయిపోతుంది అన్నమాట అండి. లోకం అనే సముద్రము అలా గోల పెడుతుంది. ఎలా పెడుతుంది? అలా పెడుతుంది. అందుకే ఆ గోలకి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటేనంట, ఎందుకు వచ్చిన బ్రతికి ఇంకా చస్తే బాగుంటుంది అనిపిస్తుంది అటండి. ఆ మనసు గోల పెట్టేది లోకం, లేని మాటలు మాట్లాడేది లోకస్తులే. వారు మనసు లేని వ్యక్తులే మాట్లాడతారు ఇలాంటి మాటలు. కానీ అదే అదునుగా తీసుకుని సాతానుడు ఏం చెప్తాడు? ఇంకెందుకు నీ బ్రతుకు, చావు 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 అంటాడనమాట అండి. ఎప్పుడు కూడా మీకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, భయంకరమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు చెవిలో చెప్పేది ఇదే వినపడుతుంది మీకు. ఇంకెందుకు వచ్చిన బ్రతుకు నాకు ఇది? చస్తే పోద్ది, కళ్ళు మూసుకుంటే పోద్ది అంటారు. కళ్ళు మూసుకుంటే పోదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఏంటది? నరకం. ఈ భూమి మీద వాటికే తట్టుకోలేకపోతే నరకంలో ఏం కావుతారు? ఇంకా భూమి మీద ఏం చెయ్యాలి మనము? వీటన్నిటినీ తట్టుకోవాలండి. గాలి మాటలని విని తట్టుకునే శక్తి ఉండాలి మనకి. లేనిపోయిన గోల పెడతారు మన మీద. బాబోయ్ వీళ్ళు గోల ఎక్కువైపోయిందండి బాబు నాకు అంటారు.
ఆ గోలని కూడా తట్టుకునే శక్తి మనకు కావాలి. హల్లెలూయా. అంత శక్తి కావాలి. ఇవన్నీ మనం పొందుకోవాలన్నమాట అండి. ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉందా? సమస్తాన్ని విడిచిపెట్టారు, అంటే త్యాగం చేశారు. దేవుని కొరకు ఏం చేసినట్టు వాళ్ళు? ఆయన పిలుపుని విని వచ్చేసి వాళ్ళ లైఫ్ని ఒక రకంగా దేవుని కొరకు సమర్పించుకొని దేవుని వెంబడించి దేవుని పని చేయడానికి పూనుకొని దేవుని పనులు చేస్తుంటే వాళ్ళకి వచ్చేది ఏంటి? ఇదేనమాట అండి, గోల గోల, లేనిపోయిన మాటలు. ఇవన్నీ వారికి విన్నప్పుడు ఏంటి ఇదంతానే, దేవుడు పిలిచినప్పుడు నేను ఇవన్నీ సమర్పించుకున్నాను కదా, నా జీవితములు ఇవన్నీ త్యాగం చేశాను కదా, అయినా ఈ మాటలేంటి నాకు? అసలు లేని మాటలన్నీ నా మీద ఇలాగ పెడుతున్నారేంటి? ఈ గోలేంటి నాకు అసలు అని? నేను ఎవరిని ఏమన్నా, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరికి హాని చేయను, అపకారం చేయను, అయినప్పటికైనా ఈ గోలేంటి నాకు అని బాధ కలుగుతుందండి. ఆ బాధ కలిగినప్పుడు అమ్మయ్య ఇప్పుడు దొరికారు నా చేతికని ఎవరికి సంతోషం కలుగుతుంది? సాతానికి సంతోషం కలుగుతుంది. అప్పుడు ఆడు ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోయి ఏమంటాడు? ఇంకా ఇన్ని మాటలు అనిపించుకుని ఎలా బతుకుతున్నాను అసలనే, చచ్చిపోయి నువ్వు చచ్చిపో చచ్చిపో, ఇదే స్వరం మనసులో పెడతాడు. చెవులో గింగురు అనిపిస్తాడు. అప్పుడు ఆ మనిషికి పదే పదే ఆ స్వరం వినబడినప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే చచ్చిపోవాలనిపిస్తుందండి. సాతానుడు ఎప్పుడు మరణాన్ని కోరుకుంటాడు, దేవుడు జీవాన్ని కోరుకుంటాడు. మరణం అవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరణం అయిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తాడు. చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. అయితే ఆయన పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే అన్న దేవుడు ఆయన. అందుకని తన బిడ్డలు నిరుత్సాహపడిపోయినప్పుడు, కంగారు పడిపోతున్నప్పుడు ఆయన్ని ప్రార్థిస్తే, ఏంటి ప్రభువా నా పరిస్థితి, ఈ గోలేంటయ్యా, ఈ మాటలేంటయ్యా, ఇవన్నీ ఎందుకయ్యా నేను ఇవన్నీ పడాల్సి వస్తుంది, వాళ్ళ జోలికి నేను వెళ్ళకపోయినా నన్ను ఎందుకయ్యా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రభువా అని మన ప్రభు దగ్గర మనం చిన్న ప్రార్థన చేసినా ఆయన వెంటనే స్పందిస్తాడండి. ఎందుకంటే ఆయన మనకి తండ్రి. ఆయన భూ సంబంధించిన తండ్రి అందరికీ ఉంటాడు, పరలోక సంబంధించిన తండ్రి మనకందరికీ ఒక ఆయనే ఆయన అని చెప్పాను నేను గతంలో చాలాసార్లు చెప్తాను. అందరికీ దేవుడు ఒక్క తండ్రే, మనందరికీ ఒకే తండ్రి. ఆయన రక్తంలో మనం కడగబడితే మనమందరం ఆయన పిల్లలు అవుతామండి. అయితే ఆ రీతిగా ఆయన స్పందించి లేచి, సముద్రమా, గాలి నిమ్మళంగా ఉండు, ఏంటా గోల అన్నాడు ఆయన. అదేమైపోయిందంట? నిమ్మళమైపోయిందంట. నిమ్మళంలో ఎలాగయిందంట? మిక్కిలి నిమ్మళమైపోయిందంట. అంటే కనీసం శబ్దం లేదన్నమాట. అక్కడ ఎవరు గద్దిస్తే నిశ్శబ్దమైంది? అది ఆయన గద్దిస్తే నిమ్మళమైందంట. అది చిన్న సౌండ్ కూడా లేకుండా అయిపోయిందంట. చిన్న సౌండ్ కూడా లేకుండా అయిపోయిందంట. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట, ఏమంటున్నారు వాళ్ళు? ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఇంకొక మాట ఏంటంటే అని చెప్పుకుంటున్నారు. చూడండి, యేసు ప్రభు పిలిస్తే వచ్చారు వాళ్ళు, ఆయన వెంబడించారు వాళ్ళు, ఆయన ఏం చెప్తే చేస్తున్నారు వాళ్ళు, ఆయన కూడానే తిరుగుతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? ఈయన ఎట్టివాడో అంటే ఏమర్థమైంది వాళ్ళకి? దేవుని శిష్యులు అంటారు. చాలామంది సమస్తాన్ని విడిచిపెడతారండి, యేసు ప్రభువుని వెంబడిస్తారండి, ప్రార్థన చేస్తారండి, ఆయనతో కూడానే తిరుగుతూ ఉంటారంట. కానీ ఆయన గురించి ఏమీ తెలియదు. ఆయన దేవుడని,
ఆయన శక్తి ఏంటో, ఆయన బలమేంటో, ఆయన కార్యాలేంటో ఏమీ తెలియవటండి వాళ్ళకి. మరి ఆయన కూడా తిరుగుతున్న వాళ్ళకి మరి ఏం చూస్తున్నట్టు వాళ్ళు? ఆయన కూడా తిరిగి ఏం తెలుసుకుంటున్నట్టు వాళ్ళు? ఆయన కూడా తిరిగి రొట్టె ముక్కలు తింటున్నారా? రొట్టె ముక్కలు పంచి పెడుతున్నారా? మరి ఏం అర్థమయ్యాడు ఆయన వీళ్ళకి? ఏమీ అర్థమవలేనట్టు ఉంది ఇప్పుడు ఇక్కడ వాక్యం. ఆయన ఏమీ అర్థమవలేదు. మరి ఆయన పని చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కానీ ఆయన ఏమైనా అర్థమయ్యాడా? ఏం అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదు? అల్ప విశ్వాసం. విశ్వాసం ఉంది. ఎంత ఉందంట? అల్పంగా ఉందన్నమాట. అల్పంగా ఉంది అంటే ఏదైనా మనకు కొంచెం ఇలా అన్నామంటే అది ఏమైపోద్ది? దాన్ని అల్పం అంటాం అన్నమాట అండి. అది చాలా అల్పమైంది. అల్పమైన బుద్ధి ఉంటుందంట, అల్పమైన జీవితం ఉంటుందంట, అల్పమైన మాటలు ఉంటాయంట, అల్పమైన ప్రవర్తన ఉంటుందంట, అల్పమైన నడవడిక ఉంటుందంట. ఇవన్నీ కూడా అల్పము అల్పము అల్పము, చాలా డెలికేట్గా ఉంటాయన్నమాట అండి. అలా ఉందంటే వాళ్ళ విశ్వాసం. అంటే విశ్వాసం లేదా అంటే ఉంది, కానీ ఉండాల్సినంత విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర. ప్రభువుకి ఏమైనా దూరంగా ఉన్నారా? ఆయన కూడానే తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే అర్థం లేదు. ఆయన కూడా ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకే అర్థం లేదు. ఆయన పని ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. కానీ విశ్వాసం ఉండాల్సినంత వాళ్ళకి లేదటండి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఎందుకు భయపడుతున్నారు అన్నాడు ఆయన. అయితే ఆ యొక్క భయమంతా కూడా వాళ్ళ నుంచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఈయన ఎట్టివాడో, ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలి సముద్రం లోబడుతున్నాయి ఏంటి అని చెప్పుకుంటున్నారంటాడు. ఈయనకి గాలి సముద్రం లోబడుతున్నాయి ఏంటి అని చెప్పుకుంటున్నారంట. అంటే గమనించండి, ప్రభువుతో ఉంటారు కానీ, ప్రభువుతో తింటారు కానీ, ప్రభువుతో ప్రయాణం చేస్తారు కానీ, అన్నీ ఉంటాయి కానీ ఆయనతో ఆయన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం అవ్వదండి. ఆయన ఏంటో ఏమీ అర్థం అవ్వదు. అందుకే వాళ్ళకి ఎంత ఉంది విశ్వాసం? అల్పంగా ఉందండి. ఉండాల్సినంత లేదు, చాలా అల్పంగా ఉంది. ఈ రోజున కూడా చాలామంది పరిస్థితి ఇదే రీతిలో ఉంది. ఇదే రీతిలో ఉంది. వాళ్ళ త్యాగాలు చేయలేదంటే చేశారు. ఏం త్యాగాలు చేశారు? ఎందుకు చేశారు? ఏం చేస్తారు? వాళ్ళకే అర్థం లేకుండా ఉన్నారు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. అయ్యా ఈ సాయంకాల సమయం నాయన ప్రభా, అయ్యా ఈ రీతిగా నాయన నీటి ఉమ్మైన మాటలతో ప్రభా ఇంతవరకు తల్లి గారిని మేలు పెట్టుకుని ప్రభా, అయ్యా మీ ఆత్మ ఆధీనంలో నాయన అయ్యా మాతో సూటిగా లేటగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నాయన యేసయ్యా అలనాడు ప్రభా మీరు నాయన యేసయ్యా సముద్రాన్ని గద్దించగలిగిన ప్రభా, అంతటి సముద్రమే నాయన ప్రభా మీ మాట వింది నాయన యేసయ్యా. అతి రీతిగా ప్రభా శిష్యులు నాయన అయ్యా వారి విశ్వాసాన్ని నాయన మీరు పరీక్షిస్తూ ఉండగా ప్రభా, అటు రీతిగానే మా విశ్వాసం కూడా ప్రభా ఎటు రీతిగా ఉందో నాయన యేసయ్య మాలో మేమే నాయన పరీక్ష చేసుకుని ప్రభా నేను నాయన అయ్యా పూర్తి విశ్వాసంతో నాయన నేను వెంబడించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇంతవరకు విన్న నాయన వాక్యాన్ని నాయన ప్రభా సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు నాయన ప్రభా తల్లి గారిని నాయన అయ్యా మీ ఆత్మ ఆధీనంలో నిలబెట్టుకొని వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన యేసయ్య. అయ్యా తల్లి గారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన యేసయ్య. అయ్యా మీ సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన యేసయ్య. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఇంతవరకు విన్న వాక్యాన్ని అయ్యా నాయన మా హృదయాల్లో
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలండి.